ఇక వరంగల్లో అక్కడ వర్షం ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ రెడీగా ఉన్నారు. నవీన్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వర్షం ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. వరకు కూడా ఇక్కడ 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణ పరిస్థితి మారిపోయింది. సాయంత్రానికి భారీ ఈదురుగాలులతో సుమారుగా 4 గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వరంగల్ నగరం అంతా కూడా గాలి దుమారంతో చెత్త చెదారంతో నిండిపోయింది. కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం అందుకుంది. ఈ వర్షానికి రోడ్ల పరిస్థితి మనం చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. కానీ ఒక్కసారిగా వర్షం వచ్చి ఇటు ఫ్లెక్సీలు కావచ్చు, కటౌట్లు కావచ్చు, గాలి దుమారానికి నేలకూలినటువంటి పరిస్థితి ఉంది. అయినా కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ సభ రద్దయినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా ఇప్పటికే వరంగల్ ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్లో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ మనం చూడవచ్చు కొద్దిసేపటి వరకు గాలి దుమారం, ఇప్పుడు వర్షం కురుస్తుంది. గాలి దుమారానికి ఫ్లెక్సీలు, కటౌట్లు అన్నీ కూడా ఇక్కడ కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోచమ్మ మైదాన్ జంక్షన్లో పూర్తి స్థాయిలో ఏ విధంగా వాటర్ చేరుకుందో మనం చూడవచ్చు. మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ పొగలు కక్కినటువంటి తారు రోడ్డు ఇప్పుడు మొత్తం కూడా వాతావరణం మారిపోయి వర్షం కురవడంతో ఏ విధంగా నీరు చేరిందో మనం చూడవచ్చు. ఇదే జంక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఆయన కరీంనగర్ మీటింగ్ తర్వాత నేరుగా ఇక్కడికి హెలికాప్టర్ ద్వారా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి దర్గాలో, తర్వాత సాయిబాబా మందిరంలో పూజలు చేసిన అనంతరం పోచమ్మ మైదాన్ ఈ జంక్షన్లో ఆయన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించే షెడ్యూల్ ఉండేది. కానీ ఆయన కరీంనగర్ మీటింగ్ రద్దు కావడంతో ఇక్కడికి నేరుగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించిన తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి కొంత దూరంలో ఉన్నటువంటి హన్మకొండ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఆయన నిర్వహిస్తారు. ఈ మేరకు ఇక్కడ జన సమీకరణ, ఇక్కడ చుట్టుపక్కల వారంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి క్రమంలోనే ఈ వర్షం రావడంతో అంతా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తూ ఉంది. ఇటు జనగామలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. తర్వాత ఇటు భూపాలపల్లి, ములుగు జిల్లాలోనైతే పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి కూడా గాలి దుమారంతో వర్షం కురుస్తుంది. అయితే ఇటు మహబూబాబాద్ ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పుడు చేతికొచ్చేటువంటి పంట అంటే ధాన్యపు రాశులన్నీ కూడా అమ్మేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యపు రాశులన్నీ కూడా వర్షంతో తడిసిపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ 47 డిగ్రీలు 46-47 డిగ్రీలు ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏం చెప్తారు? వాస్తవంగా చూడాలంటే ఇప్పుడు ఈ 4 రోజుల నుండి చూస్తున్నాం మనం. ముఖ్యంగా ఈ వారం రోజుల నుండి ఎండ చాలా తీవ్రంగా ఉంది. 45-46 డిగ్రీలు మధ్యాహ్నం వరకు కూడా మనం తట్టుకునే పరిస్థితి కనబడి మొత్తం ఊకపోతలు ఇబ్బందులు పడే పరిస్థితి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఏంటంటే అకాల వర్షం సుమారు గంట ఉంటుంది. ఇప్పుడు సంవత్సరాలు ఇక్కడ పొచ్చమేల్లో పెద్ద సీఎం గారు వస్తారని సభ పెట్టిన క్రమంలో ఈరోజు వాతావరణం ఏకదం చల్లబడ్డది. దీని ఎఫెక్ట్ ఏంటంటే వాస్తవంగా జిల్లాలో ఉన్న రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు కొంతమంది కోతకు వచ్చిన పరిస్థితి, కొంతమంది కోసి కూడా ధాన్యం కుప్పలు పోసిన పరిస్థితి. అంటే ఇది సుమారు ఇది కూడా కొన్ని లక్షల్లో నష్టపోయిన పరిస్థితి. ఇక్కడ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. పాప రైతుకు మళ్ళీ మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇక్కడ కూడా వేలాది మంది ఇప్పటిదాకా తరలి వచ్చారు. సీఎం గారు రాకపోయేసరికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా కూడా వాతావరణం చల్లబడచ్చు, కానీ కొంత నష్టం కూడా జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చు. ముఖ్యమంత్రి సభ కోసం వచ్చారా, ఇక్కడే ఉంటారా, స్థానికంగా ఉంటారా? మేము ముఖ్యమంత్రి సభ కోసమే వచ్చాము సార్. మంత్రి గారు వస్తారో చూద్దామని చెప్పేసి ఈరోజు వచ్చాము. అదే కాకుండా ఏంటంటే వేలాది మంది కూడా వచ్చి చాలా మంది వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి వారు ఉన్నారు. వర్షం ప్రభావం ఎట్లా ఉండబోతుందండి మీ మీటింగ్ మీద? వర్షం రాదనుకున్నారు కానీ కరెక్ట్ టైంకి వర్షం రావడం వల్ల అయినా జనం సిద్ధంగా ఉన్నారు. అటు ఇటు చుట్టుపక్కల ఉన్న మీటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయినా
వేలాది మంది వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా ఇంకో సమయం ఉంది, ఇంకో అరగంట వెయిట్ చేద్దామని అనుకుంటారు నాయకులు. ఇంకో అరగంటల పరిస్థితి మంచిగా అయితే మాత్రం వేలాది మంది మీటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జనం అయితే సిద్ధంగా ఉన్నారు. వానను లెక్క చేయకుండా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి సమావేశానికి మరి ఆయన స్పీచ్ వినడానికి చాలామంది ఆసక్తితో వానను కూడా లెక్క చేయకుండా చుట్టుపక్కల నిలబడి ఉన్నారు. ఇది స్వామి కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగే కాకుండా చాలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతాంగం కూడా ఈ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ములుగు జిల్లాలో ప్రధానంగా విద్యుత్ స్తంభాలు గాలి దుమారానికి విద్యుత్ స్తంభాలు నేలకూడడంతో చాలా గ్రామాలు అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు భూపాలపల్లి జిల్లాలో అదే పరిస్థితి ఉంది. మహబూబాబాద్ జనగామ జిల్లాలో కూడా చాలా గ్రామాల్లో రైతులు స్థానిక ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వామి